హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు ఎల్వి హోమ్ బ్లాగ్ ఛానల్. ఈరోజు నేను బొరుగులు ఉగ్గాని చేస్తున్నానండి. మిక్సీ జార్ తీసుకునేసి ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూను సాల్ట్ వేసి మిక్సీకి పట్టుకున్నాను బరగ్గా. ఈ విధంగా చాట్లో బొరుగులు వేసుకున్నాను. ఒక 1/2 కిలో బొరుగులు. అవి క్లీన్ చేసేసుకొని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో కడిగేసుకుందామండి. బొరుగులు ఇవన్నీ కడిగేసుకొని ఒక బేసిన్లో వేసేసుకున్నాను. ఈ విధంగా అంతా నీట్గా కడుక్కోవాలండి బొరుగులు. చూడండి, వేసేసుకున్నాను. తర్వాత పప్పులు, ఎండు కొబ్బరి వేసి మిక్సీకి పట్టుకున్నాను పొడి, అది వేసేసుకున్నానండి 1.5 స్పూన్ దాకా. తర్వాత సాల్ట్ వేసుకుందాము. బొరుగుల్లోకి ఇప్పుడు సాల్ట్ కలుపుకున్నామంటే బొరుగులు చప్పగా ఉండవండి. ఇవి ఉగ్గాని బొరుగులు చప్ప బొరుగులే కాబట్టి కొంచెం సాల్ట్ ముందుగానే వేసి కలుపుకోవాలి. ఇట్లా దాంట్లో అంతా బాగా కలిసి ఊరితే కనుక బాగా ఉప్పు పడుతుందండి బొరుగులు. స్టవ్ మీద కడాయి పెట్టుకునేసి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. అది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగబ్యాళ్ళు వేసుకున్నాను. అన్నీ హాఫ్ స్పూన్ వేసుకున్నానండి. అవి బాగా వేగిన తర్వాత 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలుపుకుందామండి. ఇదంతా బాగా వేగాలి, మగ్గించుకోవాలి కదా. మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక చిన్న టమోటా ఒకటి కట్ చేసి వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుందండి టమోటా వేస్తే, అందువల్ల. తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసేసుకుందామండి. ఇదంతా కూడా బాగా ఆయిల్లో వేపుకుందాము. పచ్చివాసన లేకుండా వేపుకోవాలండి పచ్చిమిరపకాయలని. తర్వాత మగ్గించుకోవాలి ఈ విధంగా. తర్వాత పసుపు వేసుకునేసినానండి, అది కట్ అయింది. బొరుగులు వేసుకుందామండి. బొరుగులు వేసుకొని అంత బాగా కలుపుకుందాము. ఇది వేడివేడిగా చేసుకొని మిరపకాయ బజ్జీలు లేదంటే పకోడాలాగా వేసుకున్నా కూడా బాగుంటుందండి కాంబినేషన్గా. ఈ విధంగా అంతా కలుపుకునేసినాం కదా. ఒక స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నానండి. ఇది స్టవ్ ఆపేసిన తర్వాత నిమ్మరసం వేసుకుంటున్నాను. ఇదంతా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ అయిందో లేదో చూసుకుంటున్నానండి. దీనికి ఎందుకంటే బొరుగులకు తొందరగా సాల్ట్ తక్కువ అవుతుంది, అందుకని చూసి చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఉగ్గాని. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.